నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ మూడు శని వేదనలంటే భయపడేవారు చాలామంది ఉంటుంటారు. 100కి 100% సమస్యలు వస్తుంటాయని భయపడుతుంటారు. ఒక్కొక్కసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని సమయాలలో విశేష స్థితులను కూడా పొందినవారు ఉన్నారు. ఎక్కడా భయపడాల్సినటువంటి అవసరం అంటూ లేదు. గోచరరీత్యా అష్టమ శని అంటే జన్మరాశికి 8వ స్థానంలో శని సంచారం చేస్తుంటే దాన్ని అష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అంటే జన్మరాశికి 4వ స్థానంలో శని సంచారం చేస్తుంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఏలినాటి శని అంటే జన్మరాశికి ముందు రాశి, ఆ తర్వాత జన్మరాశి, ఆ జన్మరాశికి తర్వాత రాశి, వరుసగా 3 రాశులలో శని సంచారం చేస్తుంటే దానిని ఏలినాటి శని అంటారు. దాదాపుగా నాకున్న 40 సంవత్సరాల జ్యోతిష్ అనుభవంతో కొన్ని వేలాది మంది జాతకాల పైన అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని రోజులలో జరిగినటువంటి విశేషాలను మీద ఒక పరిశోధన చేస్తే 85% విశేష ఫలితాలని అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని రోజుల్లో శనిగ్రహం ద్వారా పొందారు. అయితే ఈ ప్రకారంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనేది గోచారము అంటారు, ఖగోళంలో జరిగేటువంటి సంఘటన. ఇది కాకుండా ఎవరికి వారు వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా కూడా ఉన్నటువంటి శనిగ్రహ స్థితిగతులను పరిశీలించుకొని గోచార శనిని సమన్వయం చేసుకొని ఫలితాలలోకి వెళ్ళాలి. అంతే తప్ప అష్టమ శని పట్టిందంటే అయిపోతారు, ప్రమాదాలు వస్తాయి, శస్త్రచికిత్సలు జరుగుతాయి, అర్ధాష్టమ శని అంటే ఉద్యోగం ఊడిపోతుంది, సస్పెండ్ అయిపోతారు, అనారోగ్యం వ్యాప్తి చెందుతుంది, ప్రమాదాలు జరుగుతాయి, ఉన్నటువంటి ఇల్లు ఊడిపోతుంది అనుకోకూడదు. అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని రోజులలో విశేష స్థితులు పొందాలనేటువంటి తాపత్రయంతో ఉండేవారు అనేక మంది ఉంటారు. నా మటుకు నేను ఏలినాటి శని మరొక 5 ఏళ్ళు ఎక్కువ ఉంటే బాగుండేమోనే అని అనుకుంటుంటా. ఎంచేతనంటే ఏలినాటి శనిని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను, అందరినీ పరిపూర్ణంగా విశ్వసించమని సలహా ఇస్తాను. సరే, మీరందరూ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ శని భయం ఒకటి వెంటాడుతూ ఉంటుంది. కనుక అలాంటి శని భయం లేకుండా ఉండాలంటే, పరోక్షంగా శనిగ్రహ అనుగ్రహం పొందాలంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉన్నవారు మాత్రమే ఈ పరిహారాన్ని పాటించాలి. ప్రస్తుతం మీనరాశి వారికి అష్టమ శని జరుగుతూ ఉంది. కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. కన్యా, తుల, వృశ్చిక రాశుల వారికి ఏలినాటి శని జరుగుతున్నది. మీనరాశి వారికి అష్టమ శని 2014 నవంబర్ 3వ తేదీతో వెళ్ళిపోతుంది. అలాగే కర్కాటక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని 2014 నవంబర్ 3తో వెళ్ళిపోతుంది. కన్యారాశి వారికి కూడా ఏలినాటి శని 2014 నవంబర్ 3తో పూర్తిగా వెళ్ళిపోతుంది. తులారాశి వారికి 2014 నవంబర్ 3తో 2 భాగాలు ఏలినాటి శని వెళ్ళిపోతుంది. వృశ్చిక రాశి వారికి 2014 నవంబర్ 3తో 1 భాగం మాత్రమే ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఏలినాటి శని మొత్తం 3 భాగాలు. కన్యారాశి వారికి మాత్రం 3 భాగాలు పూర్తయిపోతాయి. తులారాశి వారికి 2 భాగాలు పూర్తయిపోతాయి. వృశ్చిక రాశి వారికి 1 భాగం పూర్తవుతుంది. కనుక ఎప్పుడైనా సరే ఒకే ఒకసారి ఈ పరిహారాన్ని పాటిస్తే సరిపోతుంది. ఎప్పుడు పాటించాలి, దీనికి ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా అనే వివరాలు కూడా తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రం శనివారంతో రావాలి. పుష్యమి నక్షత్రం శనివారంతో రావాలి. సూర్యోదయం నుంచి అర్ధరాత్రి వరకు పుష్యమి నక్షత్రం ఉండి తీరాలి. మా ఇంట్లో పంచాంగం ఉందండి, ఆ పంచాంగంలో చూస్తున్నాము, లేక మా ఇంట్లో క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండర్లో చూస్తున్నాం అనుకోవచ్చు. చూడండి, కానీ మీరు చూసేటువంటి క్యాలెండర్ కానీ మీ దగ్గర ఉన్న పంచాంగం కానీ సరి అయినదా
సశాస్త్రీయమైనదా, ప్రామాణికమైనదా, దానికి భారత ప్రభుత్వ ఆమోదగణితమైన దుర్గణితమేనా అనే విషయాన్ని కూడా ఆలోచించండి. ఆ తర్వాత ఆ విధంగా ఉంటే ఆ సమయాన్ని తీసుకోండి. శనివారం ఉదయం సూర్యోదయం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు పుష్యమి నక్షత్రం ఉండి తీరాలి. అది మొదటి రూల్. రెండవది, అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శని జరిగేవారు మాత్రమే ఇది పాటించాలి, ఇతరులు పాటించవద్దు. మూడవది, ఇది ఒక్కసారే పాటించాలని చెప్పాను కదా, ఈ ఒకసారి పాటించేటువంటిది ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల కానీ, లేక సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల కానీ ఈ పరిహారం చేయాలి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల, లేదా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల, ఉదయం కానీ సాయంత్రం కానీ పాటించవచ్చు. మేము ఉదయం పాటిస్తాము, సాయంత్రం పాటిస్తాము, ఏదైనా ఇబ్బంది ఉందా అనుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఉదయం పాటించవచ్చు, సాయంత్రం పాటించవచ్చు, 2 సార్లు పాటించవచ్చు. 2 సార్లు పాటిస్తే ఎవరైతే 2 సార్లు ఉదయం సాయంత్రం పాటిస్తారో వారు మధ్యాహ్నంలో భోజనంలో మాత్రం పెరుగును కానీ మజ్జిగను కానీ విసర్జించాలి. పెరుగుతో కానీ మజ్జిగతో కానీ భోజనం చేయకూడదు. ఎవరైతే ఉదయము సాయంత్రం పాటిస్తే, ఒక్కటి పాటించే వారికి ఆ నియమం లేదు. ఆ తర్వాత ఉదయము సాయంత్రం పాటించాలనుకున్న వారు మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోకూడదు. ఒకటి పాటించేవారు చక్కగా నిద్రపోవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ 2 సార్లు కానీ పాటించేటువంటి వారు ఆ రోజున ఎరుపు వస్త్రాలను అసలు ధరించకూడదు. ఎరుపు వస్త్రాలను అసలు ధరించకూడదు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటివి. ఇక మరికొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరైతే ఈ పుష్యమి నక్షత్ర శనివారం రోజున పరిహారాన్ని పాటించాలనుకుంటారో ప్రత్యేకమైనటువంటి ఇతర నియమాలు ఏమీ లేవు. కానీ పాటించేది ఎక్కడంటే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక దీప ప్రజ్వలన చేసి రావాలి. ఆ దీప ప్రజ్వలన చేయటానికి వెళ్ళటానికి ఒక్కరుగా వెళ్ళకండి. మీ మిత్రులు కానీ లేక బంధువులు కానీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఒకరు తోడు తీసుకుపోండి. ఒకవేళ ఎవరినైనా తోడు తీసుకుపోతే ఆ శని తీసుకుపోయిన వారికి పడుతుందేమో అని మాత్రం భయపడకండి. కేవలం ఒంటరిగా పోకుండా కొంచెం స్నేహితులతో కలిపి లేక హితులతో కలిసి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇక అసలు పరిహారానికి వద్దాం. పుష్యమి నక్షత్రం శనివారం నాడు మాత్రమే రావాలి. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల్లో కానీ, లేక సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల కానీ ఏం చేస్తారంటే 20 గ్రాముల రాతి ఉప్పు తీసుకోండి. సముద్రపు ఉప్పు, లావుగా రాళ్ళుగా ఉంటుంది. అలాంటి రాతి ఉప్పు 20 గ్రాములు. 20 గ్రాములు నల్ల నువ్వులు, మొత్తం 40 గ్రాములైంది. ఈ రాతి ఉప్పుని నల్ల నువ్వుల్ని రోటిలో మాత్రమే వేసి బాగా దంచండి. మిక్సీలో మాత్రం వేయకండి. రోటిలో వేసి రోకలితో దంచండి. మా ఇంట్లో రోలు లేదండి. ఎలా? ఒక అరుగు మీద పెట్టి ఒక గుండ్రాయి పెట్టి నూరటానికి ప్రయత్నం చేసి బాగా నలగొడితే అది పొడైపోతుంది. అంటే రాతి ఉప్పు 20 గ్రాములు, నల్ల నువ్వులు 20 గ్రాములు, రెండింటిది ఒక మిశ్రమం వస్తుంది. ఈ మిశ్రమాన్ని దగ్గర పెట్టుకోండి. ఒక 50 ml నల్ల నువ్వులతో చేసినటువంటి నువ్వుల నూనె, అంటే మామూలుగా జనరల్గా అమ్ముతుంటారు నువ్వుల నూనె. ఒక పెద్ద సైజు ప్రమిద, ఇది మనకు కావాల్సింది. 5 ఒత్తులు. ఆ రోజు పుష్యమి నక్షత్రం శనివారం వచ్చిన రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపల ఒక ప్రమిదలో, పెద్ద ప్రమిదలో సిద్ధం చేసుకొని 5 ఒత్తులు నువ్వుల నూనె, ఈ రాతి ఉప్పు నల్ల నువ్వులు మిశ్రమంతో అగ్గిపెట్టి తీసుకొని మీకు తెలిసినటువంటి హితులు కానీ, సన్నిహితులు కానీ, మిత్రులు కానీ, లేక కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరు తీసుకొని దగ్గరలో ఎక్కడ జమ్మి చెట్టు ఉందా అని జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ జమ్మి చెట్టు మొదట్లో ఆ పక్కన, ఒకవేళ మీరు పోయే సమయానికి అక్కడ 10 మంది వెలిగించుంటారు దీపాలు, తప్పకుండా వెలిగిస్తారు. దాని పక్కన వెలిగించడానికి ప్రయత్నించండి. అయ్యో మాకు మొదలు దొరకలేదండి అని. ఆ జమ్మి చెట్టుకి దూరంగా, అంటే కొంచెం దూరం వరకు అందరూ దీపాలు పెట్టారనుకోండి, అయ్యో జమ్మి చెట్టు దాటి మాకు వచ్చింది అని. ఆ జమ్మి చెట్టు గాలి సోకుతూ ఉంటుంది. జమ్మి చెట్టు మొదట్లో కాకపోయినా కొద్దిగా దూరంలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఎలా చేస్తారంటే ఆ ప్రమిదలో ఈ మిశ్రమాన్ని వేయండి. మిశ్రమంలో నూనె వేయండి. 5 ఒత్తులు వేయండి. తీసుకువెళ్ళినటువంటి అగ్గిపెట్టె ఉంటుంది కనుక
5 ఒత్తులను వెలిగించండి. అంతే, వెరీ సింపుల్. చక్కగా ఆ జమ్మి చెట్టుకి తల వంచకుండా తల పైకెత్తి చక్కగా నమస్కారం చేసుకోండి. అవకాశం ఉంటే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. వెంటనే వెనక్కి రండి. వెనక్కి వచ్చే సమయంలో వెనక్కి తిరిగి చూస్తే శని పట్టుకుంటాడేమో అని మాత్రం భయపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని పట్టుకోడు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత పాదాలు కడగాల్సినటువంటి అవసరమూ లేదు. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఉదయం వెలిగించిన వారు సాయంత్రం కూడా వెలిగించవచ్చు, 2 సార్లు వెలిగించవచ్చు. 2 సార్లు వెలిగిస్తే మాత్రం మధ్యాహ్న భోజనంలో పెరుగు కానీ లేక మజ్జిగ కానీ నిషిద్ధము. మధ్యాహ్న నిద్ర కూడా నిషిద్ధము. ఎరుపు రంగు బట్టలు పూర్తిగా ఒక్కసారి వెలిగించినా 2 సార్లు వెలిగించినా ఎరుపు రంగు దుస్తులు ఆ రోజు వేసుకోకూడదు. అయితే ఈ శనివారం పుష్యమి నక్షత్రము వచ్చిన ప్రతిసారి వెలిగించవచ్చు అని చెప్పుకున్నాం కదా, ఒక్కసారి వెలిగించాలి. కానీ శుక్రమౌఢ్యమి జరిగే సమయంలో వచ్చే పుష్యమి శనివారం కుదరదు. గురు మౌఢ్యం వచ్చే సమయాల్లో వచ్చే పుష్యమి శనివారం నిషిద్ధము. ఆ తర్వాత ఆషాఢ మాసము, భాద్రపద మాసము పుష్యమాసాలలో పనికిరాదు. మరొకసారి చెప్తాను, శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యములో నిషిద్ధము. ఆషాఢ మాసము, భాద్రపద మాసము పుష్యమాసాలలో గనక పుష్యమి శనివారం వస్తే నిషిద్ధము. గర్భవతులు పాటించవద్దు. ఏటి సూతకు ఉన్నవారు పాటించకండి. జాతా శౌచ మృతా శౌచాలలో ఉన్నటువంటి వారు కూడా పాటించకండి. మిగిలిన వారు మాత్రమే పాటించండి. అది కూడా ప్రస్తుతం అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి కర్కాటక రాశి జాతకులు కానీ, రాబోయే రోజుల్లో అర్ధాష్టమ శని జరుగుతున్న వారు కానీ, ప్రస్తుతం అష్టమ శని జరుగుతున్న మీనరాశి వారు కానీ, రాబోయే రోజుల్లో అష్టమ శనిలోకి వెళ్ళబోయేటువంటి వారు రాబోయే రోజులలో, ఇప్పుడు కాదు. అలాగే ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతున్నవా అటువంటి కన్య, తుల, వృశ్చిక రాశుల వారు కనుక ఎప్పుడైనా సరే అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని జరుగుతుంటేనే ఈ పరిహారం పాటించాలి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరగకుండా ఉంటే ఈ పరిహారం జోలికి వెళ్ళకండి. మాకు నామ నక్షత్రరీత్యా నేను వృశ్చిక రాశి అండి, నా పేరు నారాయణరావు అండి అనుకోవచ్చు కొంతమంది. నామ నక్షత్రరీత్యా నిజంగా మీకు ఆ రోజు అనురాధ నక్షత్రంలో జన్మిస్తేనే మీరు నారాయణరావు అని పేరు పెట్టుకున్నారా, లేకపోతే మీ తాతగారి పేరు పెట్టుకున్నారా అని ఒకసారి గుర్తుంచుకోండి. నక్షత్రరీత్యా పేరు పెట్టుకొని ఉండి అది నామ నక్షత్రంతో ఉంటూ ఉన్నటువంటి వారు పాటించడానికి ప్రయత్నం చేయండి. తాతల పేర్లతోటి, దేవుళ్ళ పేర్లతో పెట్టుకుని ఆ పేర్లు ప్రస్తుతం మీనరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ, కన్యారాశిలో కానీ, తులారాశిలో కానీ, వృశ్చిక రాశిలో ఉంటే వారు మాత్రం ఈ పరిహారాన్ని పాటించకండి. ఇలాంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఒక్కసారి పాటించండి, విశేష ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈనాటి మీ గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి గ్రహబలం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.